హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ప్రతి ఒక్క పెన్షన్దారుడికి ఈ అప్లికేషన్లు అయితే ప్రభుత్వం ఇంటింటికి అయితే తీసుకుని వచ్చి ఇస్తున్నారు. అయితే ఈ అప్లికేషన్ ఎందుకు ఇస్తున్నారంటే, మీరు ఈ అప్లికేషన్ను ఫిల్ చేసి మీరు ఈ తేదీ అనగా జూలై 14వ తేదీ వరకు మీరు వీరందరికీ వీళ్ళకి వెళ్ళి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇవ్వకపోతే కనుక మీ యొక్క కార్డ్ అనేది రద్దు అవుతుంది. అసలు ఎందుకు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీకు క్లారిటీ కనిపిస్తుంది కదా. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్లికేషను. సో అప్లికేషన్ ఆల్మోస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్లో డీటెయిల్స్ అనేవి మీరు ఏమేమి ఫిల్ చేయాలి ఏంటని చూసుకున్నట్లయితే మనకు క్లారిటీగా చెప్పడం అయితే జరిగిందండి. ఇక్కడ మీకు ఒక అవగాహన గురించి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇక్కడ పుట్టిన తేదీ 2002కి ముందు అయితే ఎడమ చేతి వైపు బాక్స్లో మీరు ఓటర్ నంబర్ ఆధారంగా వివరాలు రాయాలి. సో ఎడమ చేతి వైపు అంటే ఇది. సో ఈ బాక్స్లో మీరు నంబరు వివరాలు అనేది రాయాల్సి అయితే ఉంటుంది. వివరాలంటే ఏం లేదండి, ఓన్లీ మీ యొక్క పేరు, ఆధార్ నంబరు, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బంధుత్వం పేరు, అలాగే జిల్లా, అలాగే మనకు ఏ రాష్ట్రము అనే వివరాలు అనేది ఉంటాయి. సో అది రాసిన తరువాత నెక్స్ట్ ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఈ బాక్స్లో కూడా మీ యొక్క వివరాలు అనేది రాయాలి. సో ఇక్కడ మొత్తం పుట్టిన తేదీ, ఆధార్ నంబరు, మొబైల్ నెంబరు, తండ్రి పేరు నంబరు, ఆధార్ నంబరు, తల్లి పేరు, తల్లి ఓటర్ కార్డు నంబరు, సో మొత్తం ఇవన్నీ రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ రైట్ సైడ్గా ఒక బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు రెడ్ కలర్ ఇదండి. సో ఇది వచ్చేసి మనకు బంధువులలో కనుక మ్యాప్ చేసి ఉంటే వివరాలు రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2002కి ముందు అయితే మీరు ఇక్కడ రాయాలి వివరాలు, ఓకేనా? ఈ బాక్స్లో రాయకూడదు, ఓకేనా? అలాగే కింద ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్గా ఉంది కదా, సో అక్కడ ఫిల్ చేసి ఇచ్చేయాలి. ఈ బాక్స్ ఎంపిటీ ఉంటుంది. ఒకవేళ మీరు బంధువులలో కనుక మ్యాప్ చేసి ఉంటే ఇక్కడ మీరు వివరాలు రాయాలి, ఇక్కడ రాయకూడదు, ఓకేనా? మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్ బాక్స్ కనిపిస్తుంది, ఇక్కడ వివరాలు రాసి సబ్మిట్ చేయాలి. అయితే ఇది ఎందుకు ఏంటంటే ఓటర్లకు సంబంధించినటువంటి సర్వే అనేది చేస్తున్నారు. అయితే ఎస్ఐఆర్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఇది. సో ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ ద్వారా ఏంటంటే మీ యొక్క వివరాలు అనేది కరెక్ట్గా రాసిస్తేనే మీకు ఓటు ఉంటుంది, లేదంటే కనుక ఓటు ఆల్మోస్ట్ అయితే తొలగించబడుతుంది. అయితే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది మీకు ప్రతి ఇంటికి బిఎల్ఓ అంటే బిఎల్ఓ ఆఫీసర్స్ అనేది ఎన్యూమరేటర్స్ అనేది వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ బిఎల్ఓ ఆఫీసర్స్ అనేది వచ్చి ఈ అప్లికేషన్ ఫామ్లు ఇచ్చేస్తే మీరు జూలై 14వ తేదీ వరకు మీరు ఈ వివరాలు అనేది రాసి మళ్ళీ వాళ్ళకి మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ ఫామ్ ప్రతి ఒక్కరికి ఇస్తారండి. మీ ఇంట్లో ఒక 6 ఓట్లు ఉన్నాయనుకోండి, ప్రతి ఒక్కరికి పేరున ఈ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటుగా పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధమైనటువంటి మీ యొక్క ఫోటో అనేది ఉంటుంది. అలాగే అక్కడ ఒక క్యాప్చా, ఒక స్కానర్ లాగా మనం ఆల్మోస్ట్ ఫోన్పేలో, గూగుల్ పేలో మనకు స్కానర్ ఉంటుంది కదా, ఆ షేప్లో అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఫామ్ అనేది ఉంటుందండి. సో ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అనేది ఇచ్చేసి ఉంటారు. సో మీరు మాత్రం జూలై 14వ తేదీ వరకు ఇది సబ్మిట్ చేయాలి. సో నో ప్రాబ్లం, ఈజీగానే మీ యొక్క పేరు, నంబరు మీకు ఆల్మోస్ట్ తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోతే చదువుకున్న పిల్లలకి ఇస్తే కనుక వాళ్ళే మీరు వివరాలు అనేది రాసి ఇచ్చేస్తారండి. అయితే రాసేటప్పటికి జాగ్రత్తగా రాయండి. ఏదైనా తప్పులు రాశారనుకోండి మళ్ళీ ఉండే ఓటు రద్దు అవుతుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.